ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. నిన్నటి నుంచి నా అన్వేషణ అనే ఒక వ్యక్తి ఈయన యూట్యూబ్ని ఓ లెవెల్లో ఆడుకున్నాడు. అసలు యూట్యూబ్లో ఆయనకి ఒక నెలకి 30 లక్షలు వచ్చాయంటూ అప్పట్లో ఆయన పెట్టిన వీడియోకి చాలామంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అదే కాకుండా ఆయనకి సంబంధించి ఆయన ఎన్నో మతాల గురించి కులాల గురించి మాట్లాడుతూ గవర్నమెంట్లను దూషిస్తూ ఉంటే అరే వీడు కదా అసలైన మగాడు అని చెప్పి అప్పట్లో అందరూ కూడా ఆయనకి సలాం కొట్టారు. కానీ ఇప్పుడు మాత్రం శివాజీ చేసిన కమెంట్స్ పైన ఆయన ఏదైతే మాటలు మాట్లాడడం జరిగిందో దానికి సంబంధించి, అదేవిధంగా ద్రౌపది మాతని మరియు సీతామాతలకి రేపులు జరిగాయి అంటూ ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన ఈ వ్యక్తికి సంబంధించి ప్రజెంట్ అయితే కరాటే కళ్యాణి గారు అయితే కేసు వేయడం జరిగింది. పంచగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఏం మాట్లాడారు ఏంటనే కొంచెం వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడతాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి అక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారు అంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ ఇంకా చాలా ఆల్మోస్ట్ 3 మినిట్స్ వరకు కరెక్ట్ కళ్యాణిగా చెప్పారు. కానీ నేను ఒక బిట్స్ అండ్ పీస్గా మీకు చెప్తా. నిజానికి ఆయన మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయంటే, అసలు గోమాతలకు సంబంధించి, అదేవిధంగా ఆవులు మన కుక్కలని వాటన్నిటినీ కూడా మనమే నాశనం పట్టిస్తున్నామంట. హిందువులు అయ్యి ఉండి మనమే వాటిని నాశనం చేస్తున్నామంట. అసలు వేరే మతాలకి సంబంధించి కులాలకు సంబంధించి ఆయన ఏం మాట్లాడకుండా హిందూ మతం మీద పడేసేస్తున్నావు కదా. కాదు, నాకు విషయం అర్థమవుతలేదు. ఇప్పుడు హిందూ క్రిస్టియన్ ముస్లిం అనేది ఇక్కడ ఇండియాలో మేము కొట్టుకొని చేస్తాం. నువ్వు అక్కడ ఎక్కడో అమెరికాలో కూర్చొని ఏంటికి మాట్లాడుతున్నావు? నీకు ఎవడు మాట్లాడమని చెప్పిండు? మేము అడిగినామా వచ్చి మాట్లాడని చెప్పేసి? అక్కడ రాజకీయాల గురించి మాట్లాడుకో, ఎవరు పట్టించుకుంటాడు? శివాజీ చేసిన కమెంట్స్ ఇప్పటికే దానికి సంబంధించి క్లారిటీ వచ్చేసి అందరూ వాళ్ళ పోస్టులు డిలీట్ చేసుకుని అంతా అయిపోయింది. నువ్వు పుండు మీద కారం చల్లి నీకు వచ్చా తల్లి తిట్టడానికి నువ్వెవరితో అయ్యా? నాకు అర్థం కాదు. ఎందుకు తిట్టాలనుకుంటున్నావు నువ్వు? ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరం కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తిట్టలేదు ఎవరు. అటు అనసూయ గారికి సంబంధించిన వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా తక్కువ మంది ఒక 2 మాట్లాడినారేమో అని ఎవరు కూడా అసలు బూతులు మాట్లాడలేదు నువ్వు మాట్లాడినంత. ఆయన సబ్స్క్రైబర్స్కి సంబంధించి 2.5 మిలియన్ ఉంటే 2 రోజులలో 1 మిలియన్ మెంబర్స్ తక్కువేరు. అసలు యూట్యూబ్ హిస్టరీలో, ఇన్స్టాగ్రామ్ హిస్టరీలో ఈయన బల్ల గుద్దేసిండు. అటు నిజం చెప్పాలనా, ఈ 30 లక్షలు ఏవైతే వచ్చినాయని అప్పట్లో ఒరేను కదా, ఆయనకు ఒక్కడికే మస్తు మందికి వస్తాయి. ఏంటంటే ఇటు భజన చేసుకుంటా ఉన్నాడు. ఈడు అనడం తప్పే లేదు. ఎందుకంటే ఈయనకి అవసరం వచ్చినంతసేపు ఇండియన్ మంచిది, ఇండియా రాష్ట్రమే తోపు అంటాడు. మళ్ళీ కొద్దిసేపు కాగానే ఇండియా వేస్ట్, ఇండియాలో ఉండకందే నీకు వచ్చిన. మరి ఆడికి పోయినోడు ఏంటికి ఇండియా గురించి మరి నీకు అవసరమా? అంత అదేమంటారు దూలంగా ఉందా నీకు? ఈడ అర్థమైతే ఏం మాటలు మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నాకు అర్థం కాదు. ఒక్క మాట కన్నా ఏమన్నా సంబంధం ఉన్నదా జరిగిన ఇష్యూకి? వాళ్ళ అమ్మని తిట్టడానికి నువ్వెవరు అసలు? నాకు అర్థం కాదు. హిందూ మతానికి సంబంధించి సీతాదేవిని ద్రౌపది నానే అంత ధైర్యము అంత దమ్ము నీకు ఉన్నదా? నాకు అర్థం కాదు. అసలు అర్హతన్నా ఉన్నదా నీకు? అర్హత లేదు, పాడలేదు, ఏం లేదు. ఒక మైక్ పట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని చెప్పాలా అన్నట్టుగానే చెప్తున్నావు. కానీ అసలు ఏమన్నా ఇన్హితంతో మాట్లాడుతున్నావు లేదు. సరే, ఇదంతా పక్కకు పెట్టేస్తే ప్రస్తుతం అయితే పంచగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటే కళ్యాణి గారు అయితే ఆయన మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఆయన ఇండియాకి వచ్చిండు అనుకో,
ఎయిర్పోర్ట్ కూడా దాటనక్కలు, ఎయిర్పోర్ట్ బయటనే వేసి పడేస్తారు, అంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే మాట్లాడిన మాటలు అలాంటివి, చేసిన చేష్టలు అలాంటివి. అసలు యూట్యూబ్ హిస్టరీలోనే ఒక్కసారిగా 1 మిలియన్ తగ్గిపోయిన ఏకైక వ్యక్తి కూడా ఈయననే అవుతాడు. అసలు ఈ నాన్వేషణ అనే వ్యక్తి ఏదో ఆయనంతట ఆయన ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి చెప్పుకుంటూ అన్ని చోట్ల తిరిగిండు కదా. తిరిగినప్పుడు కూడా ఆయన ఏంటంటే ఏదైనా ఒక ప్లేస్కి పోతే అదేం రోగమేమో ఆయనకి ఇండియాతో కంపేర్ చేస్తాడు. కాదయ్యా నాకు అర్థం కాదు, నువ్వు పక్క రాష్ట్రాలకు పోయి పక్క దేశాలకు పోయి ఒకానొక సందర్భంలో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ దిక్కు లేకపోయా, అప్పుడు నువ్వు ఉన్నావా, చూసినావా, నువ్వేమన్నా ఇండియాని పాత చరిత్ర ఏమన్నా చూసినా లేదా? ఇప్పుడున్న ఆ కొద్దిపాటి చూసి ఆడికి పోయి మొత్తుకునుడేంది నాకు అర్థం కాదు. నోటికి ఎంత వస్తుందంత మాట్లాడటం కాదు, నిజాలు ఏంటనేది తెలుసుకోవాలా. ఇప్పుడు వచ్చి నన్ను క్షమించండి, నేను అనాలనుకున్న మాటలు అది కాదు, నా తప్పుడు ఉద్దేశంగా తీసుకున్నారంటే ఎవరికి అవసరం? మీకు నాటకాలుగా ఉందా? హిందువులని అనడము, తర్వాత మళ్ళీ ఇంకో విషయం ఏమన్నా లొల్లులు కాగానే కత్తం సారీ అని చెప్పడం, అనడం ఎందుకు, సారీలు చెప్పడాలు ఎందుకు? ఇంకోటి, ఆయన ఒకానొక సందర్భంలో నేను ఒక చిన్న పాపని 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నా అంటాడు. కొనుక్కోవడం ఏంటి నాకు అర్థం కాదు. అప్పట్లో అసలు ఈ మైండ్లకు సంబంధించి వాళ్ళందరూ ఎటు పోయిర్రు? ఎవరన్నా మాట్లాడిరా? లేదు. ఎందుకంటే అది కంటెంట్ వాళ్ళకి వినడానికి బాగుంది. నేను చైనాకు పోయినా అక్కడ ఇట్లా చేసిన అట్లా చేసిన, తాయి మసాజ్ చేసుకున్నా, కాయి మసాజ్ చేసుకున్నా అని చెప్పేసి చెప్తా ఉంటే యూత్ అందరు ఏంటంటే అరే యూట్యూబ్లోనే పైసలు ఉన్నాయేమో, అసలు యూట్యూబే సర్వస్వమేమో అన్నట్టుగా అన్ని గుడ్డిగా నమ్మిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆయనకి తెలుగు రాష్ట్రాల నుంచే పైసలు వస్తున్నాయి, ఎందుకంటే ఆయన వేరే భాష మాట్లాడేవాడు కాబట్టి తెలుగులో మాట్లాడతాడు. మరి తెలుగు భాషకి సంబంధించి నీకు పైసలు వస్తున్నాయి కదా, నీకు ఒక నెలకి 30 లక్షలు అప్పట్లో వచ్చినాయి అని చెప్పినావు కదా. మరి ఆ 30 లక్షలు నీకు ఎవడిస్తున్నాడు నాకు అర్థం కాదు. యూట్యూబ్ ఇస్తున్నది కానీ నీకు లైకులు కొట్టోడేవాడు తెలుగోడు కాదా, ఇండియన్ కాదా? మరి ఇండియన్స్ ఎట్లా తిడుతున్నావు అయ్యా నాకు అర్థం కాదు. తిట్టే ముందే చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకొని ఉండు. ఇప్పుడు 2.4 ఉన్నది, రేపు 2 మిలియన్కి వస్తుంది. ఒక్కసారి 5 మిలియన్ మెంబర్స్ పోతే నీకు సిగ్గు వస్తుంది. 5 లక్షల మంది మొత్తంకే వాళ్ళ నేత మంచిగా ఫీల్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఒక్క 1 మిలియన్కి 1 లక్షకి పైగా పోయినది నాకు ఎంత మంచిగా అనిపించిందో. ఇప్పుడు నిజం చెప్తున్నా, కరాటే కళ్యాణ్ గారు అన్న మాటలకి నేను కూడా కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు కూడా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో అండ్ అన్సబ్స్క్రైబ్ చేస్తే సిగ్గన్ను వస్తుంది ఆయనకు. అరే నేను ఏదో తప్పు మాట్లాడినా అందుకే ఇలా చేస్తున్నానని చెప్పి ఒక క్షమాపణ చెప్తే అయిపోయేది కాదు కదా. చిన్న విషయాలకే లొల్లులైతూ ఉంటే హిందూ ముస్లింలకి గొడవలు పెట్టాలని ఏదో సాధించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు తప్పించి అసలు అందులో ఏ కంటెంట్ లేదు తెలుసా ఆ మనిషి మాట్లాడే దాంట్లో. మరి ఆయన మాట్లాడిన మాటలకి సంబంధించి క్షమాపణ కూడా చెప్పిండు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన పైన కేసు పెడితే దానికి సంబంధించి ఏమన్నా మారుతుందో అనుకుంటున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.